హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని ఇచ్చేశాడు. మర్నాడు రాజు అటుగా వెళ్ళినప్పుడు తాను బహూకరించిన పట్టుబట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత గురువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు రాజు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజోద్యోగికి బహూకరించాడు గురువు. ఆ విషయానికి రాజుకు తెలిసి వెంటనే గురువుని పిలిచి, మీమీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచేయడం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు రాజు. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపించింది. అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీపైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు రాజు.